2014లో జనసేన అభ్యర్థులను పోటీలో దించకుండా టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రోజుల్లో ఆ కూటమికే దూరమై ఏకంగా వామపక్షాలు బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఎవడికి తెలియదు. 2019లో కూటమి పాలు కాగానే కూటమి కలవగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను బతిమిలాడి ఆ పార్టీ తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఇప్పటికీ చెప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్లపై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ కళ్యాణ్ మొత్తం తుచ్ అనేశాడు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనని, జీవితంలో తాను గెలవాలంటే తెలుగుదేశం పార్టీ అండ ఉండాలని 15 ఏళ్ల పాటు కూటమి అంటూ కునికి రాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్ళకందరికీ ఇప్పటికీ అర్థమైపోయాయి. పవన్ కళ్యాణ్ ఓ రకంగా అదృష్టవంతుడే. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతిలో పెడుతున్నప్పుడు నోరెత్తనక్కర్లేదు. 3 లక్షల కోట్లు ఏకంగా అప్పులు చేస్తూ ఎక్కడ ఖర్చు అవుతుందో అడగాల్సిన పనిలే. 99 పైసలకి ఎకరాలు కట్టబెట్టడం ఏంటే, ఏమిటి ఇది అని ప్రశ్నించాల్సిన పనేలే. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు, ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు, ఈయన వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు. ఒకసారి కులం ఏమిటి మతం ఏమిటి అని అన్నాడు, మరోసారి సనాతన హిందువు అంటూ ప్రజలను రెచ్చగొట్టే డైలాగులు కొట్టాడు. కులమైన మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడిన సంగతి, రెచ్చగొట్టిన సంగతి ఎన్నో. కూటమిని ఎవరు బలహీనపరచడం లేదు. ప్రజల ఆశ వమ్మవుతున్న వేళ వారే కూలిపోతారు. పోలీస్ బలగంతో రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిపోతుందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూడడం కరెక్టేనా? మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలో డైవర్షన్ రాజకీయం చేస్తున్నారనేది అర్థమైంది. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చడానికి ఏమీ చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏం ప్రయోజనం?